భూమి మీద ఉన్నతమైన సామ్రాజ్యంగా చలామణి అవుతున్న రోజులలో మరొక సామ్రాజ్యం లేచింది. అదే బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్నే వణికించే సామ్రాజ్యంగా వర్ధిల్లుతున్నప్పుడు అష్షూరు సామ్రాజ్యాన్ని కూడా గెలిచి దాన్ని స్వాధీనపరుచుకొనెను. తద్వారా అష్షూరు సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్నే శాసించేటువంటి స్థాయికి చేరియుండగా బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి బెల్షస్సరు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుని మందిరములోని పవిత్రమైన పాత్రలను తెప్పించి దానిలోనే ద్రాక్షారసము పోసుకొని దేవుని దృష్టిలో బహు హేయమైనటువంటి పనులకు పాల్పడి ఉండగా దేవుడు బెల్షస్సరును శిక్షించాడు. పారసీక దేశాన్ని లేవనెత్తాడు. పారసీక దేశం వచ్చి బబులోను సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసి నేలమట్టం చేసేసింది. ఫలితంగా బబులోను సామ్రాజ్యం కుప్పకూలిపోవడంతో పారసీక సామ్రాజ్యం ఆనాడు ప్రపంచంలోనే తిరుగులేని రాజ్యంగా పేరు పొందింది. బబులోనులో బానిసలుగా ఉన్న యూదులను తిరిగి యెరూషలేమునకు పంపుము, వారు నాకు దేవాలయమును నిర్మించెదరు అని దేవుడు కోరేషునకు సెలవేయగా, కోరేషు కాలంలో జెరుబ్బాబెలు నాయకత్వంలో యెహోషువ అనే యాజకుని సమక్షంలో బానిసలుగా ఉన్న యూదులు బబులోను దేశం నుండి యెరూషలేమునకు సుమారు 50,000 మంది వచ్చారు. వారు మందిర నిర్మాణ పని ప్రారంభించగా కొన్ని ఆటంకాల వల్ల సుమారు 14 సంవత్సరాలు మందిర నిర్మాణం ఆగిపోయింది. జెరుబ్బాబెలు కాలంలో హగ్గాయి మరియు జకర్యా ప్రవక్తలుగా ఉన్నారు. వాళ్ళ ప్రేరణ వల్ల ధైర్యం తెచ్చుకొని సుమారు 21 సంవత్సరాల కాల వ్యవధిలో మందిర నిర్మాణం పూర్తి చేసిరి. మందిర నిర్మాణం అయితే ముగిసింది, కానీ మందిరంలో పరిచర్య మాత్రం జరగడం లేదు. ఆ సమయంలో ఎజ్రా దేవునిచే ప్రేరేపించబడి అర్తహషస్త సహాయంతో యెరూషలేముకి బయలుదేరి వచ్చే దారిలో లేవీయులను, యాజకులను, సేవకులను పోగుచేసి సుమారు 2,000 మందితో యెరూషలేములో అడుగుపెట్టాడు. ఎజ్రా ద్వారా మందిరంలో పరిచర్య మొదలైంది, కానీ యెరూషలేముకు భద్రత లేకుండా పోయింది. అనగా చుట్టూ ఉన్న కాల్చివేయబడిన గోడలు తిరిగి నిర్మించబడలేదు. అదే అర్తహషస్త పరిపాలనలో ఎజ్రా వచ్చిన 13 సంవత్సరాల తర్వాత